వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష బ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇవాళ జనవరి 29 నా బర్త్డే. ప్రతి ఒక్కరికి ఇన్ని సంవత్సరాల బర్త్డేలలో ఏదో ఒక బర్త్డే చాలా మెమరబుల్గా ఉంటుంది. అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ అంటారు కదా, అలా నా బర్త్డే అన్నది ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ నాకు. అది ఈ రోజు ఈ సంవత్సరం అని కాదు, కానీ 2019లో నా బర్త్డే అన్నది నాకు చాలా స్పెషల్. ఆ బర్త్డే ఎందుకు స్పెషల్ ఏంటిదన్నది ఈ వీడియో. యాక్చువల్లీ 2019లో నాకు బాబు పుట్టాడు. ఫస్ట్ బాబు జనవరి 24th పుట్టాడు. జనవరి 24th ఎమర్జెన్సీ సి సెక్షన్ ద్వారా పుట్టాడు. ఎమర్జెన్సీ ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది నేను ఇంకొక వీడియో తీసి పెడతాను. అయితే 24th జనవరి 2019లో ఫస్ట్ బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పుడు సి సెక్షన్ అవ్వగానే వెంటనే బాబుని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. నేను బాబుని చూడలేదు. బాబుకి క్రిటికల్ సిచ్యువేషన్స్ ద్వారా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళటము అది జరిగిపోయింది. నాకు స్పృహ వచ్చేసరికి బాబు దగ్గర లేడు, ఇట్లా హాస్పిటల్కి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారన్న సంగతి తెలిసింది. బాబుని ఎప్పుడు చూశాను అంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ నా బర్త్డే రోజు నేను ఫస్ట్ బాబుని చూశాను. డెలివరీ అవ్వగానే చూడలేకపోయాను. నా బర్త్డే 2019లో చాలా మెమరబుల్, ఒక మదర్ అయిన మూమెంట్ అది. నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. అప్పుడే నా ఫస్ట్ బేబీని కూడా నేను చూశాను. ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికి 6th డేనో 5th డే అనుకుంటా నాకు డెలివరీ అయిన తర్వాత. హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు వాటిని పట్టుకున్న ఫీలింగ్, దానితో నా బర్త్డే రోజు అలా జరగటం నాకు చాలా హ్యాపీ అంది. ఆ రోజు మా డాడీ వాళ్ళ పెద్ద సిస్టర్ తన బర్త్డే కదా సెలబ్రేట్ చేయాలని చెప్పి వనాను మా అత్త ఇద్దరు కలిసి నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. సో ఆ ఇయర్ నాకు చాలా మెమరబుల్. అలాగే మీ బర్త్డే రోజున ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. Thanks for watching. Subscribe to my channel.